బంజారాలు సింధు నాగరికత కాలం నుండి జీవిస్తున్న ఒక ప్రాచీన గిరిజన తెగ. స్థిర నివాసాలు ఏర్పరచుకోక తమ జీవన ఆధారమైన గోవులను రవాణా సాధనాలుగా మలుచుకొని లబ్ని అను రవాణా వ్యవస్థను నిర్మించుకున్నారు. సంచార జాతులుగా సంచరిస్తూ కష్టకాలంలో దేశ ప్రజలకు వస్తు మార్పిడి కావలసిన ధాన్యాలు, సరుకులు, వస్తువులను సరఫరా చేసిన కారణంగా బంజారా పేరుకు ముందు అనేక పేర్లు చోటు చేసుకున్నాయి. సుగాలి, లంబాడి, లాభానా, బాజీగర్, డన్కొడి అనే పేర్లు వాడుకలో వచ్చి ఉన్నాయి. బంజారా భాషకు లిపి లేక వారి చరిత్ర వ్రాయబడలేదు. దేశ స్వాతంత్రానికి పూర్వం భారత రాజ్యాంగం రూపకల్పనలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఏర్పడ్డ క్యాస్పిజం కుల ధృవీకరణ కమిటీ జరిపిన సర్వే ఆధారంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుగాలి బంజారాలను 1956లో కేంద్ర ప్రభుత్వం గిరిజన ఎస్టీలుగా గుర్తించి పార్లమెంట్ ఉభయ సభలలో చట్టపరమైన హక్కులు కల్పించింది. అప్పటికి తెలంగాణ ప్రాంతం నిజాం ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటే తెలంగాణ లంబాడి బంజారాలు ఆనాడే గిరిజన ఎస్టీ జాబితాలో గుర్తింపు పొందేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రాంతం భారత ప్రభుత్వ ఆధీనంలో వచ్చింది.
నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లిలో జరిగినటువంటి లంబాడీల ఆత్మగౌరవ మహాప్రదర్శన ర్యాలీకి విచ్చేసినటువంటి గిరిజన లంబాడా బిడ్డలందరికీ పేరు పేరున రామ్ రామ్, జై సేవలాలు. మరి ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి గత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నాటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి చెందాలని చెప్పేసి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలని రాజ్యాంగంలో హక్కులను కల్పిస్తే, మరోవైపు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలను దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది. మరి దీనికి ముఖ్య కారణం తెలంగాణలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి కులాలలో ఈరోజు చూసినట్లయితే బంజారా తెగ, లంబాడా తెగ, ఇటు ఆంధ్రప్రదేశ్లో సుగాలి తెగ మనకు కనబడతా ఉంది. మరి పనిగట్టుకొని లంబాడీలను బదనాం చేసే విధంగా వారిని దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు కనబడతా ఉంది. మరి దీని వెనుక, ఈ కుట్ర వెనుక అలా ముఖ్యమైన పరిస్థితులు కేవలము మా అమాయక ఆదివాసీ గిరిజనులకు నిజంగా ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. వారు కూడా పొద్దున లేస్తే పొట్ట చేతిన పట్టుకొని కూలీ నాలి చేస్తూ పిల్లల్ని చదివించుకొని ఇప్పుడిప్పుడే సమాజం వైపుగా, నాగరికత వైపుగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు లంబాడా బిడ్డలది కూడా అదే దుస్థితి. కడుపులో పుట్టే పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితులు ఈరోజు నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, దేవరకొండ, మెదక్, నర్సాపూర్, ఈరోజు ఇటు మహబూబాద్లో కనబడతా, మాన్కోట్లో కనబడతా ఉంది. పొద్దున లేస్తే బతుకు దీవుడా అని కూలీ నాలి చేసి రెక్కల కష్టం మీద బాగుపడి కష్టపడుతూ ముందుకెళ్తున్నటువంటి, కష్టాన్ని నమ్ముకున్నటువంటి, భూమి తల్లిని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి జీవులలో ఈరోజు లంబాడా బిడ్డలు మీకు కనబడతా ఉన్నారు. మరి కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము, వారి వ్యక్తిగత రాజకీయ అభివృద్ధి కోసమే ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు లంబాడీల మీద, లంబాడీలు ఎస్టీలు కాదు, లంబాడీలకు చట్టబద్ధత ఎస్టీ రిజర్వేషన్లలో లేదు, వీరు దొంగ మార్గాల్లో వచ్చారు, దొడ్డి మార్గంలో వచ్చారు, లేదంటే పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చారు, అసలు వీరు స్థానికులే గారు, వీరు గిరిజనులే గారు అని చెప్పేసి ఒక 6 రకాల దుష్ప్రచారాలను ఈరోజు మా ఆదివాసీ నాయకులని చెప్పుకునేటటువంటి కృత్రిమ నాయకులు ఈరోజు సమాజంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. వారికి ఈ 6 సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా, ఈ సమాజం ముందు మేము మా బాధలను చెప్పుకునే అవకాశం కూడా ఈరోజు మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే లంబాడీలకు తెలంగాణలో చట్టబద్ధత లేదు, లంబాడీల రిజర్వేషన్లు చట్టబద్ధంగా జరగలేదు అన్నదానికి ఈరోజు ఆ మహనీయుడు అంబేద్కరే సాక్షి. ఆ రాసినటువంటి రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఆనాడు 1724లోనే ఇక్కడ బంజారాలు ఈ నిజాం ప్రాంతంలో బంజారా హిల్స్గా కావచ్చు, లేదంటే బంజారా దర్వాజాలు చూసినట్లయితే ఆ విధంగా ఉన్నటువంటి కొన్ని గోల్కొండ ఖిలాలో మా ఆనవాళ్ళు సజీవ సాక్ష్యాలుగా కనబడతా ఉన్నాయి. మరి భారతదేశానికి స్వతంత్రం రాకముందే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారనేది ఈరోజు ఈ టేకులపల్లి సాక్షిగా, భద్రాచలం సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 1931 సెన్సెస్ ఆఫ్ ఇండియా ఏదైతే నిజాంల సంస్థానంలో జరిగినటువంటి 1931లోనే లంబాడీలు, బంజారాలు ఎస్టీలుగా ఉన్నటువంటి గెజిట్లను మీ ముందు చూపిస్తా ఉన్నాను. దీన్ని మా ఆదివాసీ సోదరులు కన్సిడర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే 1931 సెన్సెస్ ఆఫ్ ఇండియాలో నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి సెన్సెస్లోనే 1931లో 3,466,000 మంది లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డారు. 1941లో 4,04,614 మంది ఆనాడే, అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా, లంబాడీలు బ్రిటిష్ ఇండియా సెన్సెస్ ప్రభుత్వంలోనే, నిజాం ప్రాంతంలోనే జరిగిన కులగణనలోనే లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు. కొత్తగా 1976లో చేర్చిరని మీరు అంటా ఉన్నారు. కొత్తగా మమ్మల్ని చేర్చించలేదు.
ఆ మధ్యలో జరిగినటువంటి నష్టాన్ని పూరించడానికి గుర్తించారే తప్ప కొత్తగా దొడ్డిదారిలో చేర్చలేదని చెప్పేసి ఈరోజు నిజాంలు కులగణన మనకు సాక్ష్యంగా నిలబడతా ఉంది. మరి తెలంగాణలో ఈరోజు స్థానికులే కాదు, గిరిజనులే కాదు అంటా ఉన్నాం. రాజ్యాంగం ఈరోజు చెప్తా ఉంది, ఒక కులాన్ని కావచ్చు, ఒక తెగని కావచ్చు, గిరిజనుల గుర్తించడానికి ప్రత్యేక భాష ఉండాలి. లంబాడీలకు ప్రత్యేక భాష ఉంది, ప్రత్యేక వేషధారణ ఉండాలి. లంబాడీలకు ప్రత్యేక వేషధారణ కనబడతా ఉంది. ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు, పూజా విధానం ఉండాలి. ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు, పూజా విధానము ఈరోజు లంబాడీలకు ఉంది. మరి ప్రత్యేకమైనటువంటి సమాజానికి ఏదైతే నాగరికతకు దూరంగా బతకాలి, మరి అడవికి దగ్గర తండాలుగా లంబాడీలు బతుకుతా ఉన్నారు. మరి ఇంకొకటి 5వది రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, వెనకబాటుతనం ఉండాలి, అక్షరాస్యత లేకుండా ఉండాలి, సమాజానికి చేరువవడానికి మొహమాటుతనం ఉండాలి. ఇటువంటి 5 క్రైటీరియాలు రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో ఆ 5 క్రైటీరియాలు మా లంబాడా సామాజిక వర్గానికి వేష భాష వైవిధ్యాలలో లంబాడీలు రాజ్యాంగం తెలియజేసినటువంటి 5 ఏదైతే నియమాలకు కరెక్ట్ సూటబుల్ గా ఈరోజు లంబాడా సమాజం కనబడతా ఉంది. మరి ఈరోజు లంబాడీలు గిరిజనులు కాదని చెప్పే హక్కు ఈరోజు మాట్లాడుతున్నటువంటి వారికి లేదు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారమే మేము నడుచుకుంటా ఉన్నాము. రాజ్యాంగ విలువల ప్రకారమే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మేము అందిపుచ్చుకొని కష్టపడి ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అధికారులుగా ఎదుగుతూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా మాతో రండి, అన్నదమ్ములుగా కలిసి ఏదైతే మనకు వచ్చే హక్కులను చేజిక్కించుకొని అభివృద్ధి మార్గంలో వెళ్ళాలి. కానీ మనం కొట్టుకొని ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసుకొని పాలకులకు ఈరోజు మనం ఒక అవకాశవాదులుగా మారకూడదని చెప్పేసి కూడా ఈరోజు మా ఆదివాసీ ప్రియమైన సోదరులకు మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకొకటి, వలస వస్తా ఉన్నారంటున్నారు. ఏ విధంగా వలస వచ్చారు, ఈరోజు స్థానికులా కాదా, అది కూడా నేను మీకు సమాధానం చెప్పబోతా ఉన్నాను. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అక్కడ 1739లోనే మా సద్గురు సేవలాల్ మహారాజ్ జన్మ తీసుకున్నటువంటి అనంతపూర్ సేవాగఢ్ మీకు కనబడుతూనే ఉంది. మరి సేవలాల్ మహారాజ్ జన్మ తీసుకున్నాడు అంటే అక్కడ తండాలు ఉన్నట్టే కదా. ప్రాచీన కాలం నుంచే 4-5 సంవత్సరాల 100 సంవత్సరాల నుంచి అక్కడ సేవాగఢ్ ప్రాచీన చరిత్ర కనబడతా ఉంది. మరి ఏదైతే దాదాపుగా కృష్ణదేవరాయలు పాలించిన కాలం నుంచే కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి పారవశ్యంతో ఆడుతూ పాడుతూ పాచికలాడుతూ తనతోనే మైమరుస్తూ ఏదైతే భగవంతున్నే సాక్షాత్కరించి తండాల చుట్టూ ఆటలాడుతున్నటువంటి ఈ జాతియే కదా. ఆ జాతికి నాయకత్వం వహించింది. టీటీడీకి, తిరుమలకి మొట్టమొదటి ఆలయాధిపతి ఈవోగా పనిచేసింది మా హతిరాం బావాజీ కదా. సాక్ష్యం ఈనాడికి కూడా కనబడతా ఉంది హతిరాం బావాజీ మఠము. మరి ఈ సాక్ష్యము బాలాజీ ఏడుకొండలే మీకు మరో సాక్ష్యము, మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు, తెలంగాణ వాసులు అనడానికి. మరి తెలంగాణలో ఏదైతే 1724లోనే జంగీ భంగి, భగవాన్ దాస్ బుక్యా లాంటి ఏదైతే మా క్యారవాన్ ట్రేడర్స్ గా పనిచేసినటువంటి రవాణా మార్గాన్ని, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యాలను ఇంకో ప్రాంతంలో రవాణా చేస్తూ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే యుద్ధ సామాగ్రి కావచ్చు, ఒక ప్రాంతానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఆనాటి మా నాయకులు, మా పూర్వీకులు చేసిన దాన్ని గుర్తించి, అరే ఈ నిజాం ప్రాంతంలో మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడ మా సమాజానికి చేరువగా ఉండాలి, మీరు చాలా నమ్మకంగా పనిచేస్తా ఉన్నారని ఆనాటి నిజాంలే గుర్తించి పర్మానాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు నిజాంల ఏదైతే గెజిట్లు కనబడతా ఉన్నాయి, ఆ గెజిట్లు కూడా మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. నిజాంలు ఇచ్చినటువంటి గెజిట్లలో కూడా కొన్ని పర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కనబడతా ఉంది, రంజన్ కా పానీ, చప్పర్ కా ఘాస్, ఏక్ దిన్ కే 3 ఖూన్ మాఫ్. అంటే ఆ చట్టం ఎంత బలమైందో కేవలం ఈ లంబాడా బంజారా ప్రజల కోసమే నిజాం పాలకులు వారి యొక్క